పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఆలయాల్లో వసంత పంచమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మనుగూరు మండలం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, బోర్గంపాడు మండలం సారపాక అభయాంజనేయ స్వామి ఆలయంలో, అశ్వాపురం ఓం పరాశక్తి ఆలయంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా 108 కలశాల జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే ప్రయోజకులవుతారనే నమ్మకంతో చిన్నారులకు తమ తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెప్పించండి, వాయిద్యాలు కూడా అనమనండి. ఓం నమః శివాయ లేదంటే ఓం అనమనండి. మనకి సృష్టిలో చదువుకి ముందుగా ఉండేటువంటి ప్రారంభ సమయంలో ఓం అనే పదమే మనకు వస్తుందమ్మా. సృష్టిలో ఓంకారం, ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యానంతు యోగనః కామధాం మోక్షధాం తస్మై నకారాయ నమో నమః. ఓంకారాన్ని ఎవరైతే కలుస్తారో వారు మోక్షాన్ని పొందుతారట. మనకి సృష్టిలో ఓంకారమే ముందు వచ్చింది కాబట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని రాసి ఆ పిల్లల చేత పలక మీద 2 అక్షరాలు వేయించండమ్మా. ఓం నమః శివాయ, ఓం మాటి పక్కన చుక్కలు పెట్టాలమ్మా. ఓం నమః శివాయ, ఓం ఒకసారి రాసిందా 2 అక్షరాలు వేయండి పలక మీద. దాని చేతికి రాయమ్మా, రాయి. నువ్వు రాసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరి స్థలాల్లో వాళ్ళే ఉండండి. అక్షరం ఇస్తారు, తీసుకోండి. పలక పట్టుకొని మీ పిల్లల చేత రాపిస్తున్నారు.